ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే దేవీ నవరాత్రులలో ఈరోజు 4వ రోజు అమ్మవారిని సాత్విక రూపంలో కాత్యాయనిగాను, నవదుర్గా రూపంలో కూష్మాండగాను మనము పూజిస్తాము. అమ్మవార్లని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి, ఎటువంటి అలంకరణలు చేయాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం. ఈరోజు తిథి శుద్ధ చవితి పూర్తిగా ఉంది. నక్షత్రం స్వాతి. సాయంత్రం 5:37 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్ర కేతువులు సింహంలోను, రవి బుధులు కన్యలోను, కుజుడు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు వీరి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. వ్యాపారస్తులకి మాత్రం నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు, నూతన భాగస్వామ్యం, అలాగే కొత్తగా రుణాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. మొండి పట్టుదల ఉండటంతో ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు లాంటివి ఉండటం, అలాగే కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు స్థిరాస్తులని పెంచేందుకు ప్రయత్నిస్తారు. అలాగే నూతన వస్తు వాహనాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడులు, అలాగే స్టాక్ మార్కెట్లలో మీరు పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాత్యాయని, కూష్మాండ అమ్మవార్లను మేషరాశి వారు ఓం శ్రీ కాత్యాయని దేవ్యై నమః అనే మంత్రం జపిస్తూ తులసీ దళాలతోటి పూజించాలి. అమ్మవారికి పానకం, వడపప్పు నివేదించాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండటం, భాగస్వామ్యం వలన ఇబ్బందులు కలగటం, దీంతో పాటు ఆర్థికంగా ఇబ్బందులకి గురి కావటం, భాగస్వామ్యం వలన ఆర్థిక నష్టం కలగటం, నూతన రుణ సౌఖ్యాలు కలగటం, బ్యాంకు ద్వారా మీరు గనక రుణాల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో కూడా సానుకూలంగా ఉండే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. కోపావేశాలను అధిగమించేందుకు ప్రయత్నించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురవుతారు. శత్రువులపైన విజయాన్ని సాధించటం, అలాగే నరఘోష, నరదృష్టి ఎక్కువగా ఉండటం వలన శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వృషభ రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారికి తప్పనిసరిగా వీరికి ఆర్థికమైన ఇబ్బందులతో పాటు అనారోగ్యము, అలాగే వైద్య నిమిత్తంగా ఖర్చులు, దీంతో పాటు భాగస్వామ్యము వలన ఇబ్బందులు, ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి వీరికి అనారోగ్య పరిస్థితులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాత్యాయని, కూష్మాండ అమ్మవార్లను వృషభ రాశి వారు ఓం శ్రీ మహామాయై నమః అనే మంత్రం జపిస్తూ గన్నేరు పుష్పాలతోటి పూజించాలి. క్షీరాన్నం నివేదన చెయ్యాలి. దీని వలన వృషభ రాశి వారికి ఆర్థిక పురోగతి సిద్ధిస్తుంది. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే మిథున రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటుగా అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు, దీంతో పాటు స్వగృహ యోగము, నూతన వస్తు వాహనాలు అమరటము, అలాగే ఉద్యోగపరంగా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు, వీటి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా
లేదా వారి విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కూడా వ్యాపారపరంగా చక్కటి అనుకూలమైన స్థితిగతులు ఉండటం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాత్యాయని కూష్మాండ అమ్మవార్లను మిథున రాశి వారు ఓం శ్రీ బాలాయై నమః అనే మంత్రం జపిస్తూ కుంకుమతోటి పూజించాలి. గోధుమ రవ్వ కేసరి నివేదన చెయ్యాలి. దీని వలన వివాహ ప్రయత్నాలతో పాటు ఆర్థికంగా అభివృద్ధి కలుగుతుంది. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తులకి అద్భుతమైన అవకాశాలు, దీంతో పాటు ఆర్థికంగా కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా మీరు పట్టుదలతోటి ఉండి పనులన్నీ కూడా సాధించుకునేందుకు ప్రయత్నిస్తారు. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతి, మీ జీవిత భాగస్వామికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన పెట్టుబడులు, స్టాక్సు వీటిపైన మాత్రం మీరు ఆసక్తిని కనబరిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇతర వృత్తులలో ఉన్నవారికి కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక ఈ రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారికి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నా ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్త వహించాలి. కాత్యాయని కూష్మాండ అమ్మవార్లను కర్కాటక రాశి వారు ఓం శ్రీ వరాయై నమః అనే మంత్రం జపిస్తూ సంపెంగలతోటి పూజించాలి. లడ్డూలు నివేదన చేయాలి. దీని వలన శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నా ఎక్కడో అక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయనే ఆలోచన కూడా మీలో గోచరిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగంలో మార్పులు, అలాగే ఇంటర్వ్యూలు వీటికి వెళ్ళడానికి మీరు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. వ్యాపారస్తులు కూడా వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, అలాగే వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసుకోవటం, నూతన భాగస్వామ్యం, దీని వలన ఆర్థికంగా మీకు మెరుగుదల, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. అయితే ఈ సింహరాశి వారు మాత్రం తప్పనిసరిగా మీ యొక్క ఆర్థికపరమైన విషయాలు, బకాయిలు, కోర్టు సమస్యలు, శత్రువులు వీటి వల్ల ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఉంటాయి గనక జాగ్రత్త వహించాలి. కాత్యాయని కూష్మాండ అమ్మవార్లను సింహరాశి వారు ఓం శ్రీ నిత్యాయై నమః అనే మంత్రం జపిస్తూ ఎర్ర చేమంతులతోటి పూజించాలి. శాకాన్నాన్ని నివేదించాలి. దీని వలన ఆరోగ్యంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, అభివృద్ధి గోచరిస్తుంది. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో ఇబ్బందులు అనేవి కనపడుతున్నా సమయానుకూలంగా మీ యొక్క స్నేహితులో, బంధువులో మీకు వచ్చి ఆర్థిక సహాయం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉండటం, నూతన వృత్తుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తున్నట్టుగా కనపడుతున్న శత్రువులు మీపైన అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు. కోర్టు విషయాలు అన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. చిత్తా నక్షత్రం వారికి మాత్రం ఆర్థికమైన అనుకూలతతో పాటు వీరికి ప్రయాణాలు అధికంగా ఉండటం, అలాగే ముఖ్యంగా వీరు గనక భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తూ ఉంటే అందులో వీరికి మార్పులు చేర్పులు కలగటం అనేది గోచరిస్తోంది. కాత్యాయని కూష్మాండ అమ్మవార్లను కన్యారాశి వారు ఓం శ్రీ భువనేశ్వర్యై నమః అనే మంత్రం చదువుతూ తెల్ల గులాబీలతోటి పూజించాలి. పులగం నివేదన చెయ్యాలి. దీని వలన ధన కనక వస్తు వాహనాలు లభిస్తాయి. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యంలో ఉన్న వారికి చక్కటి అనుకూలత, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించటం, నూతన వస్తువాహనాలు అమరటం, వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు మీకు సఫలమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. కోపావేశాలు ఎక్కువగా ఉండటం వలన ప్రతి వారితోటి మీకు ఇబ్బందులు తలెత్తుతాయని గ్రహించాలి. కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు ఉన్నా
మీరు మీ సమయస్ఫూర్తితోటి అలాగే మీ యొక్క ఆలోచనతోటి వాటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, దాన ధర్మాలు, అలాగే మీకు పాత మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తారు. ముఖ్యంగా తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు, కుటుంబము, వివాహము, భాగస్వామ్యము ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కాత్యాయని కూష్మాండ అమ్మవార్లను తులారాశి వారు ఓం శ్రీ కామేశ్వర్యై నమః అనే మంత్రం జపిస్తూ నందివర్ధనాలతోటి పూజించాలి. పులిహోర నివేదన చేయాలి. దీని వలన తులారాశి వారికి మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యపరంగా ఇబ్బందులు, అలాగే వైద్య నిమిత్తంగా ఖర్చులు, దీంతో పాటుగా అనుకున్న విధంగా పనులు పూర్తి కావాలి అని మీ యొక్క శ్రమ, ఇవి మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. అనారోగ్య పరిస్థితుల వలన పనులు అన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. లేదా పనుల విషయంలో పెద్దగా శ్రద్ధాశక్తుల్ని కనబరచకపోవచ్చు. ఉద్యోగస్తులకైనా, వ్యాపారస్తులకైనా, ఇతర వృత్తులలో ఉన్నవారికైనా కూడా వీరు ఈరోజు ప్రత్యేకించి వీరి యొక్క పనులపైన శ్రద్ధాశక్తుల్ని కనబరిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ఈరోజు ఆశించిన విధంగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఖర్చులు అధికంగా ఉండటం, శారీరక మానసిక శ్రమ అధికంగా ఉండటం, శత్రువులు కూడా అధికంగా ఉండటం వలన ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. ఈ రాశికి చెందిన విశాఖ నక్షత్రం 4వ పాదంకి చెందిన వారికి మాత్రం ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. కాత్యాయని కూష్మాండ అమ్మవార్లను వృశ్చిక రాశి వారు ఓం శ్రీ దేవ్యై నమః అనే మంత్రం జపిస్తూ సన్నజాజులతోటి పూజించాలి. పెరుగన్నం నివేదన చేయాలి. దీని వలన వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత, అలాగే శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా సంతానపరంగా చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆశించిన విధంగా మంచి మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మొండి పట్టుదల వలన మీరు మీ పనులు ఏవైతే వాయిదా పడుతున్నాయో వాటిని సాకారం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి అనుకూలత, వ్యాపారస్తులకి కూడా అనుకూలమైన స్థితిగతులు, ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మొత్తం మీద ధనురాశి వారికి ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, ఆర్థికపరమైన విషయాలకు సంబంధంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళతారు. అలాగే పాత బకాయిలు తీర్చే ప్రయత్నం మాత్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాత్యాయని కూష్మాండ అమ్మవార్లను ధనురాశి వారు ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం జపిస్తూ పారిజాతాలతోటి పూజించాలి. దద్దోజనం నివేదన చేయాలి. దీని వలన అన్ని విషయాలలోనూ కూడా వీరికి పురోగతి లభిస్తుంది. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి కూడా ఉద్యోగపరంగా చక్కటి అనుకూలత, అలాగే విశేషంగా వీరికి ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అయితే అనాలోచితంగా అనే మాటల వలన, చర్యల వలన మీరు ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క స్నేహితులకి కానీ, బంధువులకి కానీ ధనాన్ని సహాయం చేయటం వలన ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మధ్యవర్తిత్వం చేయటం లేదా పూచీకత్తు వ్యవహారాల వలన ఇబ్బందికి గురవుతారని గ్రహించాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు వాయిదా పడటం కానీ లేదా మీకు జాప్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ మకర రాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం ఆర్థిక పురోగతి, అలాగే ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, దీంతోపాటు మీ యొక్క భాగస్వామికి కూడా ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. కాత్యాయని కూష్మాండ అమ్మవార్లను మకర రాశి వారు ఓం శ్రీ సర్వైశ్వర్యై నమః అనే మంత్రం జపిస్తూ ఎర్ర మందారాలతోటి పూజించాలి. బూరెలు నివేదన చేయాలి. దీని వలన శత్రువులపైన విజయం, అలాగే కోర్టు సమస్యలు తొలగిపోతాయి. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
కుంభరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు, మొక్కుబడులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకుంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు, తీర్థయాత్రలు చేయటం, అలాగే దాన ధర్మాలు చేయటం, వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపటం, తండ్రి సంబంధమైన వ్యవహారాలలో మీరు పాలు పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రుల్ని కలవటం, అలాగే శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా మీకు గోచరిస్తున్నాయి. కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రం వారికి వృత్తిపరంగా చక్కటి అనుకూలమైన స్థితిగతులు, వీరి యొక్క ప్రజ్ఞాపాఠవాలకి గుర్తింపు, అలాగే దీంతో పాటు వీరికి నూతన ప్రాజెక్టులు లభించటం, ఆర్థికంగా అనుకూలత, ఇవన్నీ కూడా వీరికి ఆనందాన్ని కలిగిస్తాయి. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల సంబంధంగా మీకు ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి, లేదా స్థాన చలనం లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాత్యాయని కూష్మాండాదేవి అమ్మవార్లను కుంభరాశి వారు ఓం శ్రీ చంద్రచూడాయై నమః అనే మంత్రం జపిస్తూ మల్లె పువ్వులతోటి పూజించాలి. గారెలు నివేదన చేయాలి. దీని వలన సకల లాభములు, శత్రుజయం, సంతోషము లభిస్తుంది. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి కూడా ఆర్థిక పురోగతి, దీంతో పాటు ముఖ్యంగా మీరు అనుకున్నట్టుగా ప్రతి పని పూర్తి కావటం, అదృష్టం వరిస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు, ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు, ఎప్పటి నుంచో మీరు చేయాలనుకుంటున్న అమ్మకాలు, వీటికి సంబంధించి రాతకోతలు కానీ లేదా మాటలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవటం, తీర్థయాత్రలు, నదీ స్నానాలు, ఇవి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మొక్కుబడులు తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. సోదర సోదరీమణులకి ధన సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ పితృ సంబంధమైన ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మీరు ఒక ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులతోటి సమయాన్ని గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతానానికి సంబంధించి చాలా చక్కగా ఉంది. అలాగే వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. కాత్యాయని కూష్మాండ అమ్మవార్లను మీనరాశి వారు ఓం శ్రీ విజయాయై నమః అనే మంత్రం జపిస్తూ కనకాంబరాలతోటి పూజించాలి. క్షీరాన్నం నివేదన చెయ్యాలి. దీని వలన ఆకస్మిక ధనలాభంతో పాటు అనేక అవకాశాలు వీరికి కలుగుతూ ఉంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. దేవీ నవరాత్రుల సందర్భంగా కాత్యాయిని కూష్మాండాదేవి అమ్మవార్ల ఒక అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.